వస్తానా చిన్నపిల్లడు నోట్లో ఏలి పెడితే కొరకలేడు. ఎవరు కూడా నిన్న నోట్లో ఏలి పెట్టారంట, కొరకతోడం లేదు అని కొరికాడంట. తెలుసో తెలియకు అంటే ఆ చికెన్ ముక్క ఏదో అనుకుని కొరికేసుకుంటాడు. చిన్నపిల్లడు మంచివాడు, సౌమ్యుడు. కాబట్టి మీ అందరి చల్లని ఆశీర్వాదం నా తమ్ముడి మీద ఉండాలని, మీరందరూ కలిసి నా తమ్ముడిని ఆశీర్వదించాలని నేను కోరుకున్నా. సీరియస్ గా కాసేపు ఆగనా, కాసేపు ఆగనా, నీ బాధ అని చెప్పిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఒక మాట అందరు చెప్పేది ఒకటే, ఇప్పుడు వచ్చాడు ఏదో చేశాడు కదా, దయచేసి మనోడిని చూసి నూకపోతే పర్లే. అతను ఎవరు అంట నిన్న గెలికాడంట బాగా. ఓ నువ్వేనా? ఓ సారీ 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 ఏమనుకోండి. ఇంకోటి ఏంటంటే దయచేసి మనోడిని ఇట్లా వెనక నుంచి గీకడం కొట్టడం చేస్తున్నారంట, అది మాత్రం చేయకండి. అది ఎందుకంటే మనిషి అన్నాక అందరికి ఒకటే అన్నా, మనిషి అన్నాక అందరికి హక్కు ఉంది, బతికి హక్కు ఉంది. బతికి హక్కురా, బతికి హక్కు. ఆపు మధ్యలో జోకులేక చెప్పేది నా. ఇప్పుడు మనిషి ఉన్నాడు సరే, మాట కోసం ఇట్లా గీకడం కొట్టడం మరి కమ్ముడు. అదే లేదు లేదు, ఇప్పుడు ఇప్పుడు అన్న చూడు అన్నాడు. సరే సరే నేనంటే కమ్ములు పోతా, సరే సరేలేవో ఆయన పరిస్థితి బాగుంది, నా పరిస్థితి బాగుంది పోతా. ఇలాంటి వాడు కాలింది అనుక ఇంకా నా దగ్గర డబ్బు లేకపోతే ఏమైనా బతకూడదా, ఎవడని నన్ను కొడితే నేను కొట్టకూడదు అనుకుంటున్నా అంతే. మరి ఇంకా అంతేగా గమ్ముండి మనిషిని పట్టు పెట్టాడు కేకడం కొట్టడం కాదు. అదే కామెడీ కదా సార్, కామెడీ కాదంటే ఎంతసేపు కొట్టి పట్టుకుని కీకి. సరే చిన్నపిల్లడు అంటే చేసాడు, పెద్దలు కూడా చేస్తున్నాయి అది కదా. అది ఇప్పుడు సరే ఓడి వచ్చి అడిగాడు, ఇప్పుడు ఓడిని తీసుకున్నారు అంతా అయిపోయింది. తీసుకున్న గమన బాసుగా మళ్ళీ గేకడం కొట్టడం ఏం చేస్తే ఎవడు ఉంటాడు గమన అన్న? ఎవరికైనా సమానం అన్న, బతికే ఎక్కువ. సరే అన్న సరే, ఇప్పుడు మాట్లాడాడు కదా ఒకటన్నా. అవును మరి కొడితే ఏటన్న మనిషిని ఎవరు? ఇప్పుడు ఊరికే పాడు కదా గొడవకి అంటే, ఇప్పుడు గొడవ ఎవరు ఎత్తున పోతాడా? అన్న నాకు అర్థమైంది, నిన్ను కాదులే అన్న, నిన్ను కాదులే. మొన్న కూడా 4 గొడవ అది చెప్తానా. మధ్యలో గెలుస్తున్నాడు, రాజు కొడుతున్నాడు, రాజు కూడా కొడుతున్నాడు. చేతులు ఎత్తి కొట్టుకున్నాడు టప 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 టప. ఎవరు ఏరు ఊరికి ఏడుస్తున్నాడు. ఏం కాదులే, వీడియోలు వస్తాయి. నా వీడియోలు తీసారు ఒకరు చెప్పారు, ఆ వీడియోలు అన్ని పోయినని చెప్పారు. ఈ వీడియోలు ఫేమస్ అయినాయి. శ్రీ విద్య చేసిన వీడియో మీరు చెప్పారా? మీరంటే డిలీట్ చేశారా నా వీడియోలు? నా ఫోన్ లో చూపిస్తాను. నీ వీడియోలు మ్యూట్ లో పెట్టు, సౌండ్ వస్తుంది, కాపీరైట్ వస్తుంది. ఎవరి వీడియోలు ఎవరు డిలీట్ చేయరు, సౌండ్ రావాలి. జస్ట్ తమిళ చూపిస్తాను. నువ్వు వాళ్ళన్నారు కృష్ణ గారి పార్టీ చెప్తే నేను చంపేస్తారు అని వాళ్ళు కృష్ణ నువ్వు ఫేమస్ అయితే నువ్వు ఏడుతుంది బాబు. నువ్వు ఫేమస్ అయితే ఇన్స్టాగ్రామ్ లో 1 MB షార్ట్లు నీ ముఖం ఎత్తుండే పోతానే. కుర్చీ తాతయ్య కూడా పోట్లే, నీయే భయపడుకో. ఫేమస్ అవుతారు సరేనా, భయపడుకో. వీడియోలు కూడా పోట్లే, నీయే పోతున్నాయి. నువ్వు మంచిగా తొక్కేసాడు. అవును నీ కూడా పోట్లే, నీ పోట్లే, ఏడు పోట్లే, నీయే పోతారా? వీటిని తీసా యాక్టింగ్ డాన్స్ చూసారు కదా ఇలాంటి వాళ్ళు రాయితో కొట్టడం. చూసారు కదా రే అడిగాను రే, ఎందుకురా కొడతావు తెలుసుకోండి. నాలాగా అవుతావరా, చదువుకోరా, ఎంలాగా అవుతావు, బాగుపడతావురా.
బాగుపడరా, ఎందుకురా ఇలాంటి గెలకడం? సారీ చెప్పు, మా నాన్నకి సారీ చెప్పు, ఇంకోసారి గెలకాలని క్షమించమని అడుగు. సారీ తమ్ముడు. తమ్ముడా? తమ్ముడే నాను. సెకండ్ రా, సెకండ్. ఇదేమైందిరా, ఇదేమైంది? సరే సరేలే, బాధపడకు, ఊరిలో అవుతాయి సార్, బాధపడదు ఎవరు. నేను ఆడుకుంటా, నేను ఏ మనిషిని కొట్టను, నేను ఎవరిని ఏమన్నా, నేను ప్రతి ఒక్కరిని ప్రేమిస్తా. కావాలంటే చూడండి మీరు ఎవరన్నా. ఇప్పుడు నన్ను చాలా మంది రకరకాలుగా అన్నారు, వీడి వల్ల ఆ సినిమా పోయింది, ఈ సినిమా పోయిందని. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంటే కూడా ఎవరు రకరకాలుగా అన్నారు. అయినా నేను వాళ్ళని ప్రేమిస్తున్నా, నేను అందరినీ ప్రేమిస్తా, మోనాలిసా ప్రేమిస్తా. అవును అవును, మోనాలిసాని పెళ్లి చేసుకుంటా. ఏమి ఇప్పుడు ఏమండి? అవునండి, ప్రేమించానండి, తప్పేముంది? పెళ్లి ఎక్కడైంది? లేదు. ఎవరికి? మోనాలిసా వాళ్ళ నాన్న, మామయ్య కదా రాని. ఓ మోనాలిసా వాళ్ళ నాన్న వస్తే అవును, కరెక్ట్ కరెక్ట్. అమ్ముతా. నేను మొదటి నుంచి చెప్పేది అయితే, నేను పూసలు అమ్ముకుంటా, పూలు అమ్ముకుంటా, పండ్లు అమ్ముకుంటా, ఎన్నెన్నో అమ్మినా. పూలు అమ్మినా, పండ్లు అమ్మినా, పాలు అమ్మినా, కూలి పని చేసా, రిక్షాలు దూకా, ఇదో వాచ్మెన్లుగా చేసి, ఇక్కడ ఎన్నెన్నో చేసా. ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నా అంటే నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. మా తమ్ముడితో నేను ఉండడం, మా తమ్ముడిలాగా నేను కూడా ఫేమస్ అవ్వాలి. ఎంతమంది రకరకాల ఫేమస్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. నేను కూడా దాంట్లో నేను ఒకటిగా ఫేమస్ అవ్వాలనుకున్నా తప్ప, దాంట్లో మనోడు ఒకడు. ఇతను ఫేమస్ అవ్వాలా, ఇతను కూడా అవ్వాలా. మాట్లాడు సరే సరే మాట్లాడు. నీ ఫ్యాన్స్ రా, నీ ఫ్యాన్స్ వీటి మాట్లాడు. చెప్పు. నేను మామూలుగా మా ఊరు పెద్దాపురం, మా చిన్నమ్మ మా ఇంట్లో ఉంది. నన్ను ఎవరు కూడా మా తమ్ముడు కూడా నన్ను పట్టించుకోరు, ఎవరు లేరు నాకు అమ్మానాలు లేని అనాథని. అంటే నేను ఎప్పటికీ సినిమాలో కూడా అల్లరా సినిమాలో ఉన్నాను. నేను అల్లరా సినిమాలో చేశాను, చాలా సినిమాలు ఉన్నా కానీ చూడు కూడా కట్ చేస్తున్నారు. నన్ను అందరూ కూడా వాడుకుంటారు, గుడికాడ ఆడుకుంటాను, మా అమ్మానాన్ని ఎవరు ఆడుకుంటాను, పని చేయను. మేము మంగళవాళ్ళు. నేను ఎప్పటికీ మంచిగా ఉండాలని, మంచోనే నన్ను కావాలని నన్ను గెలుకుంటారు. నేను ఎవరితో నువ్వు కావాలని వెనక రాదు కొడతారు. గెలిస్తే నేను ఎలా ఉంటుంది? నాకు కావాలని చేయాలి కదా. నేను లైఫ్ అంతా నాకు మంచిగా ఉండాలని. ఇప్పుడు ఈ రోజు చెప్పులతో కొట్టుకున్నాను. నాకు ఎందుకు తప్పు చేశాను దేవుడా, నేను ఒకళ్ళు తప్పు చేశాను దేవుడా, నాకు ఒక తప్పు చేశాను అనుకో, నేను చెప్పులతో రక్తం కొడేసుకుంటాను నేను. ఎందుకంటే తప్పు నాదే, కావాలని నేను చేయలే. కానీ లైఫ్ అంతా నేను మంచిగా ఉండాలని కోరుకున్నాను, అందరూ బాగుండాలని. కానీ నాకు శాంతి లేదు. నాకు మంగళ వాళ్ళంటే సాంప్రదాయానికి ముద్దు పేరు కదా, మీకు ఎందుకు ఇలా జరిగింది అర్థం కావట్లేదు. మంగళంలో అన్నారు మీరు. మంగళంలో అంటే ముందు ఏదైనా కార్యక్రమం అంటే మేము ఫస్ట్ వచ్చేది మంగళంలో వస్తారు. ఎటువంటి కార్యక్రమం? మేము నాగిరి బేమర్లు, మంగళం అంటే నాగిరి బేమర్ అంటారు. మేము నాగిరి బేమర్ అంటారు కదా. మేము అన్ని కాలు పడతాను. గడ్డ మా తాత ఉండేవాడు, మా తాత చనిపోయాడు. అంటే నేను 300 నేను 65 రోజులు 365 రోజులు ఇచ్చు సంటికూర లెక్కలు ఉండాలని, అలా లైఫ్ అంతా సంటికూర లెక్కలు ఉండాలని నన్ను అందరూ మా ఊర్లో పిలుస్తారు. పెద్దవారు మాది. ఎప్పుడు కూడా నువ్వు చిన్నప్పుడు చనిపిల్లలు మేము మెంటలో చెప్పనా, చిన్నపిల్లలు మేము మెంటలు అప్పుడు. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి ముందు ప్రేక్షకులకి. ఆవిడ కాశీలో ఉంటది కదా, కాశీలో మోనాలిసా. ఆవిడ కాశీలో మోనాలిసా తాళ్ళు అమ్ముకుంటుంది, చేతి పట్టుకుని. అందరు కూడా ఆవిడని ఫేమస్ చేశారు. ఆవిడ కంటే ఫేమస్ అవ్వాలని అవ్వాలనుకుంటున్నారు. ఆమె మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ అంటున్నారు, నిజమా కదా? నిజమే, అది ఐఏఎస్ ఆఫీసర్ నిజం అంటున్నారు. నిజమన్నప్పుడు నిన్న ఎలా లైక్ చేస్తుంది ఏమో సార్ తెలీదు. లైక్ చేయమంటే లైక్ చేయాలనుకుంటున్నారా లేకపోతే నిజమంటున్నారా మీరు? నిజమే. నిజమేనా? నిజమే. అయితే మరి మోడలింగ్ చేస్తున్నారా? కాశీలో అమ్ముకుంటారు కదా, తాళ్ళు అమ్ముకుంటుంది కదా. మళ్ళీ తాళ్ళు అంటే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ కాదు సార్, ఫేమస్ చేయాలండి. అంటే ఆవిడ భయపడు. అప్పుడు మీరు చెప్పండి, సబ్స్క్రైబ్ చెప్పండి. అందరూ నిన్ను ఫేమస్ చేయమని. అందరికీ నమస్కారం, పెద్దవాళ్ళందరికీ నమస్కారం. నేను రోజు మంచిగా ఉంటున్నాను. ఎందుకంటే నన్ను ఒకరు చెప్పారు,
నాకు ఐడియా చెప్తాను నాకు. ఎందుకంటే ఇక్కడికి వచ్చినందుకు నన్ను అమ్మ నాన్న ఎవరు లేరు నాకు. ఎప్పుడు కూడా మా ఊర్లో కూడా మా పాపూజీ కౌన్సిలర్ ఉన్నాడు, ఆయన వీడియో పెడదని చెప్తాడంట. నేను ఎప్పుడు కూడా ఫేమస్ కోసం ఏమైనా చేస్తాను. నేను నా ఏదైనా సినిమాలో ఒక ఆడుకున్న రోడ్డు మీద పాడుకుంటాను, అలా ఆడుకుంటాను. నేను ఒకవేళ హీరోయిపోతే నా ఎవరిలో డబ్బులు అడుకోను. ఒక బెంచ్ కారు తిరగాలని, ఒక బెంచ్ కారులో హీరో అవ్వాలని, హీరో అవ్వాలి. అప్పటికే బెంచ్ కారు ఒక సంపాదన అవ్వాలి తమ. నేను అందరూ నన్ను బాబు అని పిలవాలా. అలాగే మన సినిమా వస్తుంది, మన నాగార్జున కొడుకు తండేలు సినిమా బాగుండాలా, అందరూ బాగుండాలి. తండేలు సినిమా చాలా బాగుండాలా, పక్కా విట్ అవుద్ది. జై నాగార్జున, జై తండేలు, అందరూ అందరూ ఫ్యాన్స్. అలా కదన్నా, ఒక్కసారి మీరు బెంచ్ కారు హీరో అంటున్నారు, అది సాధ్యం ఎలా? రేపు సినిమా హీరో అయ్యాకని సినిమా హీరో అవ్వాలా. సినిమాలో కూడా నా పేరు చల్టుకోరోడే, చల్టుకోరోడే. ఎప్పుడు చల్టుకోరోడే. ఎప్పుడు 10 రూపాయల సబ్బులు వాడను. బేబీ సబ్బుని, టెడ్డి బేర్ సబ్బు 200 మొక్క రాసుకుంటే ఇంకా లైఫ్ అంతా నేను చల్టుకూర లెక్కల ఉంటాను నేను. నాకు బాధ కదా, లైఫ్ అంతా చంటుకూర లెక్కలు ఉండాలని. లైఫ్ అంతా చంటుకూర లెక్కలు ఉన్నా. అందరూ నన్ను బాబు ఒరే బాబు ఇలా రారా అనాలా. ఆ సినిమాలో కూడా నన్ను ఇలా రారా అనాలా. హలో, మీరు అనుకున్నట్టు ఏమన్నా ఫేమస్ చేయాలనుకుంటే వి మీడియాకి మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీసీ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎప్పుడు కూడా ఇలాంటి ఛానల్ అంటే ఇలాంటి ఛానల్ బతకాలా, ఇలాంటి ఛానల్ బతకాలా, చిన్న యూట్యూబర్లు బతకాలా, ఇలాంటి ఛానల్ బతకాలా. ఇదేదో ఈ ఛానల్ బతకాలి, ఇదో ఈ ఛానల్, ముఖ్యంగా ఈ ఛానల్ ఇది ఈ ఛానల్ బతకాలి. నన్ను ఎందుకంటే నేను ఎందుకంటే నాకు ఒకరిని ఆడుకుంటా కానీ ఒకరు దొంగ బుద్ధి రౌడీసి బుద్ధి లేదు. ఉంటే తింటా లేదా పొత్తుంటాను. అంటే లైఫ్ అంతా చంటుకూర లెక్కలో ఉంటాను నేను. అందరూ బాబు ఒరే బాబు ఇలా రారా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలని చంటుకూర ఉండండి. ఎప్పటికీ బొమ్మలతో గిలిగించుకెళ్తే ఆడుకుంటాను. కానీ అందరూ నన్ను పడుకున్న రాళ్ళతో కొడతారు, నన్ను రెచ్చగొడతారు. నన్ను ఎందుకు కొడుతున్నాను? మంచోడిని నేను, మంచిగుంటే మంచోడిని. మరి అందరూ కరుతున్నాడు అంటే ఎందుకు కరుతాను? కావాలని గెలుకుంటారు నన్ను. దేవుడా, నా తప్పులని క్షమించి దేవుడా, నన్ను హీరో చేయి దేవుడా, నేను చేసిన తప్పే దేవుడా. అయ్యప్ప స్వామి వేసారు అయ్యప్ప.